హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య విత్ గిరీష్ పాల్కస్. ఈరోజు అయితే మనం సమోసా అయితే ట్రై చేయబోతున్నాం. మైదా పిండితో కాదండి, గోధుమ పిండితో ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా గోధుమ పిండి కొంచెం తీసుకొని దాంట్లో సాల్ట్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ రెసిపీ నా ఓన్ అయితే కాదండి, నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను అంతే. కలుపుకున్నాం కదా, కొంచెం నీళ్ళు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి సమోసాలు ఇంట్లో, ఎలా వస్తాయో చూడాలి. ఇలా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూసారా, ఇలా మెత్తగా అయితే ఉండాలి. ఇది తీసుకొని చిన్న చిన్నగా మనకి ఏ సైజు కావాలో ఉండలు అలా చేసుకొని పెట్టుకుందాం. అన్నిటిని ఉండలుగా చేసేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుందాం. పెట్టుకొని మనం అయితే చపాతీలాగా చేసేసుకుందాం. చూసారుగా, ఇప్పుడైతే చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను నేను. చూడండి ఎలా చేశానో చూపిస్తాను. ఇలా అయితే చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అటు ఇటు కాల్చుకోవాలి. ఆయిల్ వేయకోకుండా లైట్గా అయితే కాల్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం సమోసాలోకి స్టఫ్ పెడతాం కదా, దానికి బయట పచ్చి పచ్చిగా వండుకోకుండా ఇలా అయితే కాల్చుకోవాలి. చూసారా, ఇలా అన్నీ చేసేసుకొని కాల్చుకున్నాను నేను. ఇవన్నీ లైన్గా పెట్టుకొని కట్ చేసుకుందాం. కొంచెం మందంగా వచ్చినాయి, ఇంకా బాగా పలుచగా చేసుకోవాలి. మీరైతే కొంచెం బాగా పలుచగా చేసుకోండి. అంటే మైదా పిండి అయితే చాలా పలుచగా వచ్చాయి, నేను గోధుమ పిండి కదా వాడింది, అందుకే కొంచెం మందంగా ఉన్నాయి. అలా అని కాదు, నేను ఇంకా కొంచెం మందంగా చేసినట్టున్నాను. ఫస్ట్ టైం కదా, చూద్దాం ఎలా వస్తాయో. చూసారు, చుట్టూరు వేస్ట్ అంతా కట్ చేసేసి ఇలా సెంటర్కి కట్ చేశాను. ఇదిగోండి, ఇలా అయితే షీట్స్ అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మిగిలిపోయిన ముక్కలన్నీ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి మనం లోపల స్టఫ్ కింద పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకొంచెం పలుసుగా వస్తే బాగుండేది, నాకు కొంచెం మందంగా వచ్చినట్టు అనిపించింది. మీరు మాత్రం బాగా పలుసుగా అయితే చేసుకోండి. చూసారుగా, ఈ సైడ్లు ఉన్నాయి కట్ చేసాం కదా, వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకొని సమోసాలో స్టఫింగ్ కింద లోపల పెట్టుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత, చూసారుగా ఆయిల్ హీట్ అయిందా లేదా, నేను అయితే ఒక టేస్ట్ చూశాను, ఇంకా అవ్వలేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత అవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు ఒక ఆనియన్ కట్ చేసుకొని లోపల స్టఫింగ్ కోసం కారం కొంచెం ఎక్కువ వేసాను, స్పైసీ. మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఉంచుకుందాం. నేను దీంట్లో మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఉప్పు, కారం, ఉల్లిపాయలు. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసేసి ఆ ఉల్లిపాయలు దాంట్లో కలిపేసుకుందాం. కొంచెం గట్టిగానే వచ్చినాయి, కానీ చూద్దాం ఎలా వచ్చిద్దో. చూసారా, ఇక్కడ నేను గోధుమ పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా కలుపుకొని సమోసాకి అయితే ఇలా అంటిస్తున్నాను, అంటే ఓపెన్ అవ్వకుండా ఉండటానికి.
దీంట్లో మనం ముందుగానే చేసుకున్న ఆనియన్స్ ఆ మిర్చిలాగా మొత్తం స్టఫింగ్ అయితే పెట్టేసి చుట్టూరు ఇలా రాసేస్తున్నాను. రాసేసి క్లోజ్ చేయడమే. చూసారు కదా, కొంచెం మందం వచ్చింది. మీరు చేసినప్పుడు మాత్రం కొంచెం పలుచగా చేసుకోండి. ఇది ఓపెన్ అవ్వకుండా ఉంటే చాలు నాకు. చూద్దాం ఎలా వచ్చిద్దో. ఓపెన్ అయిపోతుంది బాగా మందం అయ్యేపాటికి. ఇలా చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. చూసారా, ఓపెన్ అయితే అవ్వలేదు. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవడమే. మళ్ళీ ఇంకో 5 వేసి ఫ్రై చేస్తున్నాను. మొత్తం ఫ్రై చేసినా మీకు చూపిద్దామని. ఇంకో 4 ఉంటే అవి కూడా వేసేసి ఫ్రై చేసేసాను. అయిపోయినాయి. చూడండి, బాగానే మొత్తం గోల్డెన్ కలర్ లాగా ఫ్రై అయినాయి మొత్తం. ఇంకా తీసేస్తాను. ఒక 3 పచ్చిమిర్చిని కూడా నేను వేయించుకుంటున్నాను, అంటే టేస్ట్ బాగుంటుంది తినడానికి. నేనేం కట్ చేసి ఉప్పు ఏం పెట్టలేదు, మామూలుగానే ఫ్రై చేసేస్తున్నాను. చాలా సింపుల్, ఈజీగా అయితే అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సమోసాలు ఫస్ట్ టైం ఎలా ట్రై చేశానో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.